కల్చరల్ ఈవినింగ్ లో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కూడా తన యాక్టింగ్ స్కిల్స్ బయటకు తీశారు. నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేల కష్టాలు ఎలా ఉంటాయో చూపించారు. ఎలాంటి కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు ఎమ్మెల్యేని ఎలా ఇబ్బంది పెడతారో చూపించారు జీవి. ఎమ్మెల్యే గారు నాకు ఏం మర్యాదలు వద్దన్న గారు, చిన్న అర్జెంట్ అయ్యో ఏమొద్దన్న గారు, నాకు చిన్న అర్జెంట్ పని ఉండి వచ్చాను. చెప్పండి ఏంటి? మా నియోజకవర్గంలో మొన్న పెళ్ళి అయింది అన్నగారు. పెళ్ళి అయితే 5 రోజులు అయింది పెళ్ళి అయ్యి. అమ్మాయి ఏమో మా ఊరు అమ్మాయి, ఓకే. అబ్బాయి ఏమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం అబ్బాయి, మా ఊరు. సమస్య ఏంటంటే వాళ్ళిద్దరిని కలపండి అన్నగారు. ఏమైంది? ఏమని చెప్తాం అన్నగారు, ఫస్ట్ నైటే పారిపోయాడు అన్నగారు. ఏంటి ఫస్ట్ నైటే పారిపోయాడు? దానికి నేనేం చేయాలి? ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు, మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయితోటి కాపురం చేయించాలన్నగారు. మీరు దానికి నాకేంటి బాధ్యత అన్నగారు? ప్లీజ్ అనుకోకుండా అన్నగారు. మన సీఎం గారేమో 4 పిల్లల్ని కనాలి, 3 పిల్లల్ని కనాలి అంటున్నారు అన్నగారు. మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు. అన్నగారు ఏమనుకోవద్దు దయచేసి, ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి 4 పిల్లల్ని కనిపించే బాధ్యత. వెంకటేష్ సార్ సార్ ఏందయ్యా మా ఎమ్మెల్యే గారు? సీఎం గారు ఆదేశాలు సార్, సీఎం గారు ఆదేశాలు. 4 పిల్లలు అవును సార్, అవును సార్. సరే సరే సరే, సీఎం గారు చెప్పారు కాబట్టి ఎట్టో కట్ట 4 పెద్దలను పంపించి నైతిక బాధ్యత వహించమంటున్నావుగా. సరేలే, 4 పెద్ద మనుషులు పంపించి మా వెంకటరెడ్డి, సుబ్బారెడ్డిని, చౌదరి గారిని అందరిని పంపించి ఎట్టో కట్ట పెళ్లి కొడుకుని బెత్తలాడి తీసుకొచ్చి పంపిస్తా. ఆ 4 పిల్లలు కనేట్టు మీరు చెప్పండి అన్నగారు. ఆ బాధ్యత మీరే తీసుకోవాలన్నగారు, నైతిక బాధ్యత. పెళ్లి కొడుకు మీ ఊరోడు. అలాగే సరే ఎమ్మెల్యే గారు, మీరు అడిగారు, మీ మాట కాదంటాం మిత్రులమి. చాలా థ్యాంక్స్ అన్నగారు, మంచి భరోసా ఇచ్చారు. పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి నచ్చ చెప్పి మీ మీ పెళ్లి కూతురికి అప్పచెప్పేస్తాం. చాలా చాలా సంతోషం. ఓకే, కార్యకర్తలు ఎవరో వచ్చారు చూడు. చాలా మంది వచ్చున్నారు సార్, పిలుస్తాను సార్. పిలు తొందరగా, కార్యకర్తలని వెయిట్ చేయించమాక. ఎమ్మెల్యే గారు నమస్కారం సార్. ఏంటి సుబ్బారెడ్డి, బాగున్నావా? నా పేరు వెంకటరెడ్డి అన్న. సరేలే వెంకటరెడ్డి, చూసి చాలా రోజులైంది. ఏంటి ఇది పట్టుకోన్నా ముందు. అబ్బో మా అమ్మ చెప్పింది పెద్దోళ్ళ కాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని. ఏం పర్లేదు తమ్ముడు, నువ్వు నాకు కావాల్సినవి. ఇంతకేంటి? ఏం లేదన్నా, ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా. సరే, ఏమన్నా పని ఉంటే చెప్పు తమ్ముడు. ఏం లేదు, మా తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్న. ఓకే, ఇప్పుడు ఏం కావాలా? ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా. ఓ, ఇంజనీరింగ్ సీట్ ఏముంది? అలాగే, ఇంతకు ర్యాంక్ ఎంత? ర్యాంక్ రాలేదు. ర్యాంక్ అంటే గీరుకుంటావరా? 2 సబ్జెక్టులు పోయినాయి అంటన్నా. ఏంది? అరే తమ్ముడు, 2 సబ్జెక్టులు పోయినాయి, ర్యాంక్ రాలా. ఇదిగో రూల్స్ ఒప్పుకోవు, సీట్ ఇప్పేయడం కష్టం, కుదరదు. ఏమనుకోమాక అన్నా. నువ్వు అనుకుంటే అయిద్దన్నా. అనుకుంటే అయింది. ఎట్లా అయింది చెప్పు అన్నా. నారాయణ కాలేజ్ ఎవరిదన్నా? నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే. మందే కదా సార్. మరి భాష్యం కాలేజీ? భాష్యం కాలేజీ మన రామకృష్ణదే. మందే. మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్నా? ఎన్ఆర్ఐ కూడా మన ఆడపడిదేగా. అదే మందే. అయితే ఏందిరా? విజ్ఞాన్ ఎవరిదన్నా? విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారిదేగా. మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వపోతే ఎట్టన్నా? ఒక సీటా? కరెక్ట్ సార్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అరే చిన్న సిక్కు వచ్చిందిరా తమ్ముడు. ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు, పూర్తి మెరిట్ అంటాడు. అర్థం చేసుకో. ఇప్పుడు టెస్ట్ ఎంటర్ ఒక్క మాట, ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను, ఈసారి మెరిట్ లో పాస్ అవ్వమను. ర్యాంక్ ఏం లేదురా, కోరుకోవటమేరా తమ్ముడు, ర్యాంకు కొట్టమని. ఈసారి బాగా చదవమని మీ వాడిని. లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మెరిట్ చూడాలి అప్పుడే. అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్నా. లోకేష్ గారి పాదయాత్రలో కూడా మా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడన్నా. ఉన్నాడు సార్, ఉన్నాడు. అంటే ఇంక పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ ఇవ్వాల్సిందే అంటవా? అన్న ర్యాంక్ వస్తే నీ కాడికి ఎందుకు వస్తానా? ఎప్పుడు మీ దినాలేనాడో మా దినాలు కూడా వస్తాయి కానివ్వండి. అరే తమ్ముడు అలగబాకరా. అరే తమ్ముడు సార్ వా
సార్ మీరంత గొప్పోళ్ళు సార్. ఏడుకొండల గారు నమస్కారం సార్. ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు అరే వెంకటేశు, సార్. నువ్వు పియ్యగా పొగుడుతున్నావా తిడుతున్నావా? అబ్బే మేము తిట్టలేదు సార్, ఆ. పొగుడుతున్నాను సార్. ఆహా. మీ తెలివితేటలు చూసి మీరు చేసేటువంటి ఆ, యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్. అబ్బో మీరే చెప్పాలన్నోయ్. అబ్బో బాలయ్య బాబు గారిని ఒప్పించే బాధ్యత నీది. బాధ్యత నాదా? నీది. నిర్మాత ఏమో ఆ, మీరు, నేను నిర్మాత డైరెక్టర్ ఏమో నిర్మాత అంటే కోట్లు పెట్టాలా? డబ్బులు పెట్టేదే. అబ్బో డైరెక్షన్ నాది. అబ్బా డైరెక్షన్ నీది. ఇంకేమి ఉంటుందయ్యా? మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, డైలాగులు, లిరిక్స్ అన్ని నేనే. అంటే మాటలు నువ్వే, పాటలు నేనే, కథలు నువ్వే, కథ నేనే, ఆ, అయ్యా, నిర్మాత నువ్వు. ఇది కష్టం కానీ బాలయ్య బాబు గారు షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. నువ్వేమనుకోబాకు తమ్ముడు. ఆ అన్నా చూడు బాలయ్య బాబు కష్టం అంటున్నావు. ఆ, ఇది పట్టుకో అన్నా, ఇది పట్టుకో. పట్టుకోండి సార్, పట్టుకోండి. ఇదేంటి? ఇది ఇంకో కథ అన్నోయ్. కథలా ఉంది. ఇది ఇంకో కథ అన్నా. ఏం కథ? ఎవరికి ఇది? మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. ఏది? పవన్ కళ్యాణ్ గారికా? అవునన్నా. ఏది నీ స్క్రిప్ట్? అవునన్నా. నీ డైరెక్షన్? అవునన్నా. నేనేం నేను ఇంత చేయాలి? ముందు సినిమా తీసానన్నోయ్. నేనేం చేయాలి? ఇంకా అది రిలీజ్ అవ్వలేదు. ఆహా, ఆ సినిమా ఇంక రిలీజ్ అవ్వలేదు. అవునులే. ఆ లోపలే ఉంది. ఓహో, మీరు ప్రొడ్యూసర్ అన్నా, ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు నిర్మాతవి. ఆ, పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయినా ఒప్పించి నేను ఒప్పించాలి. మీరు ఒప్పించాలి. పవన్ మరి నువ్వు కళ్యాణ్ గారు, దేనికి? అరే ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉంటే ఈ షూటింగ్లో ఆడ కుదిరిద్ది. అందులో నీ డైరెక్షన్, నీ స్క్రిప్ట్ అంటే ఇది ఏమైనా అయ్యే పనేనా? డైరెక్షన్ ఇదిగో ఏమనుకోబాకు తమ్ముడు, ఇది నా వల్ల కాదు. అబద్ధాలు చెప్పడం, మాయమాటలు చెప్పడం నా చేత కాదు. ఇది నేను చేయలేను. పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు, గామాలు తిరిగి బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఇది మాత్రం నేను అడగలేను అది తమ్ముడు. కదన్నా. అడగలేను. ఇది చేయలేవా? ఇది చేయలేను. సరే, నేను ఇంకో కథ రాశానన్నా. ఆహా, ఏది? అందులో ఆ, బాలయ్య బాబుతోనేమో. ఈసారి ప్రభాసా? ప్రభాస్ కాదన్నావు. ఆ, బాలయ్య బాబుతో కుదరదన్నావు. అవును పవన్ కళ్యాణ్ గారితో కుదరదన్నావు. అవును ప్రభాస్తో అంటే వీలవదు అంటున్నావు. అవును. ఈసారి నువ్వే హీరో అన్నా. సూపర్ సార్, సూపర్ సూపర్. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఒరే వెంకటేష్, సార్. నన్ను ఉంచాలనుకున్నావా పంపిద్దాం అనుకుంటున్నావా? పైకి సార్, పైకి పైకి సార్. నువ్వు అట్టే ఉంది నీ వ్యవహారం. నువ్వు హీరో అన్నా. నిర్మాత నువ్వే, హీరో నువ్వే, డబ్బులు నాయే, డబ్బులు నీవి, కథ నీది, కథ నాది, స్క్రీన్ ప్లే నీది, డైరెక్షన్ నాది, పాటలు నీది, పాటలు నావి, మ్యూజిక్ కూడా నీదేనా? పాటలు నావి, మ్యూజిక్ నాది, డాన్సులు నావి, డబ్బులు మాత్రం నీవి, హీరో నువ్వు. సినిమా ఎన్ని రోజులు ఆడిద్దంటో? తప్పనిసరిగా 200 రోజులు ఆడుతుంది అన్న. శబాష్. 2 గంటలు కూడా ఆడదయ్యా. రేపు మళ్ళీ మీ ఎలక్షన్ కి డబ్బులు వస్తాయన్నా. ఇన్ని డబ్బులు ఒక్క వస్తాయి. మాట తమ్ముడు రవి, చంద్రబాబు గారి పాలనలో ఆయన నిద్రపాడు, మమ్మల్ని నిద్రపోని ఇట్లా. మళ్ళీ కొత్త ఉద్యోగం ఎందుకులే? ఈ అదిగా- సినిమాలు, ఈ డైరెక్షన్, అది కాదన్నా. ఈ నిర్మాత ఎలక్షన్ ఉద్యోగం- ఈ నిర్మాత ఉద్యోగం నాకు వద్దు కానీ రవి. హలో, అలానా? ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారా? ఏంద్ర తమ్ముడు ఈ టైంలో ఫోన్ చేశావు? అన్నా నిద్రపోతున్నారా? అరే నీ అమ్మ గడుపు సల్లంగుండా రేత్రి 2 గంటల ఫోన్ చేసి నిద్రపోతున్నావా అంటావేరా? అన్నా మీరేగా చెప్పింది, ఎంత అర్ధరాత్రి కాల్ చేసినా ఫోన్ ఎత్తుతానన్నారు కన్నా. ఆ, అసలుకి మా ఫ్రెండ్స్ ముందు నేను చేశాను. ఆహా. ఫోన్ లిఫ్ట్ చేస్తారో లేదా అని కాల్ చేశానా. అబ్బో, ఆహా. అన్నా మీతో పని ఉందన్నా, రేపు కలవాలన్నా. టౌన్లో ఉంటారు కన్నా. అరే తమ్ముడు, అన్నా రేపు ఉంటావా అని అడగటానికి రేపు 2 గంటల ఫోన్ చేసావంటరా? అది కాదన్నా, మా ఫ్రెండ్స్ ముందు చిన్న సిట్టింగ్. ఆహా, నీ ఫ్రెండ్స్ ముందు ఆ సిట్టింగ్ గిట్టింగ్ ఇందుకే కదరా మీరు పాడైపోతుంది. అరే ఫోన్ పెట్టేసేయ్. రేపు రా, ఉంటా, ఆఫీసులో ఉంటారా?